శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం 22వ తారీఖు జూన్ నెల సాయంత్రం 5 గంటల ప్రాంతంలో కర్కాటక రాశిలో ప్రవేశిస్తున్నటువంటి బుధగ్రహ ప్రభావం వివిధ రాశుల వారి మీద ఏ విధంగా ఉండబోతుంది అని తెలుసుకునే ప్రయత్నంలో మరి ఎప్పుడూ కూడా ఈ బుధగ్రహం సుమారుగా ఒక 40 రోజులు, మ్యాక్సిమం 20 రోజులు, 15 రోజులు కూడా ఒక రాశి నుంచి ఒక మారిన సందర్భాలు ఉన్నాయి. అయితే అతి రేరుగా 69 రోజుల పాటు ఒకే రాశిలో ఉండడం అన్నది ఎప్పుడో కానీ ఈ విధంగా జరగదు, కానీ అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది. సో దీనికి కారణం ఏంటంటే ఇదే రాశిలో ఈ బుధుడు వక్రగమనం పొందడం, మళ్ళా రుజుమార్గంలోకి రావడం, ఈ చర్యల్లో మరి ఈ గ్రహం కొద్ది రోజులు అతి వేగంగాను, కొన్ని రోజులు అతి నెమ్మదిగాను ఈ విధంగా సంచరించడం వల్ల ఎక్కువగా దీని ప్రభావం కంపల్సరిగా వివిధ రాశుల వారి మీద ఏదో విధంగా కనబడడం జరుగుతూ ఉంటుంది. అయితే 22 జూన్న ప్రవేశించినటువంటి ఈ బుధగ్రహం ఆగస్టు 30వ తారీఖు వరకు అదే రాశిలో సంచరించడం జరుగుతూ ఉంటుంది. అలాగే జూలై 18 నుంచి ఆగస్టు 11 మధ్యలో వక్రగమనం పొందుతుంటమాట. వక్రగమనం పొందడం మళ్ళీ ఇంచుమించుగా 24 రోజులు వక్రగతిలో ఉండి మళ్ళీ రుజుమార్గంలోకి రావడం జరుగుతూ ఉంటుంది. సాధారణంగా బుధుడు ఇండివిజువల్గా స్వతంత్రంగా తన ఫలితాన్ని ఇవ్వడం, శుభులతో కలిస్తే శుభ ఫలితాన్ని, పాపులతో కలిస్తే పాప ఫలితాన్ని ఇస్తాడు. లేనప్పుడు న్యూట్రల్గా బుధుడు తన ఫలితాలను ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. మళ్ళీ ఇదే రాశిలో మనకి జూలై 16 నుంచి ఆగస్టు 16 వరకు కూడా రవితో కలిసి సంచరించడం వల్ల ఇది కొంతమందికి బుధాదిత్య యోగం గాను, కొంతమందికి నిపుణ యోగం గాను, మరి కొంతమందికి ధర్మ కర్మాధిపతి యోగం గాను, కొంతమందికి వివిధ ధనయోగాలు కూడా ఏర్పడుతుంటాయి. కేంద్ర కోణాధిపతులుగా ఒకలాగా, భాగ్య రాజ్యాధిపతులుగా ఒకలాగా, ఈ విధంగా వివిధ రాశుల వారి మీద ఈ బుధాదిత్య యోగ ప్రభావం కూడా రావడం జరుగుతుంటుంది. సో ఇవన్నీ కూడా మనకి 69 రోజుల పాటు ఈ బుధుడు కర్కాటక రాశిలో సంచరించే సమయం ఎవరికి ఏ విధంగా ఉంటుంది అన్న విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సాధారణంగా బుధుడు వ్యాపారకారకుడు, వ్యాపారస్తులకి, విద్యార్థులకి విద్యాకారకుడుగా రావడం జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా జాతకంలో బుధుడు బలంగా ఉంటే వాళ్ళు అటు విద్యలోనూ, అటు వ్యాపారంలోనూ, ధన సంపాదనలోనూ, అలాగే భూములు, స్థిరాస్తులు సంపాదించడంలో కూడా చాలా బలమైనటువంటి నిర్ణయాలు, ఆశయాలు, ఆలోచనలు ఈ బుధుడు జాతకంలో ఉండడం వల్ల వారికి కలగడం జరుగుతూ ఉంటుంది. జీవితంలో సులభంగా డబ్బు సంపాదించాలంటే బుధగ్రహ అనుగ్రహం తప్పనిసరిగా ఉండవలసిందే. ఈ వీడియోలో మనం ధనుసు రాశి వారికి కర్కాటక రాశిలో 69 రోజుల పాటు సంచరిస్తున్న బుధుని యొక్క ప్రభావం ఈ రాశి వారి మీద ఏ విధంగా ఉంటుంది అని పరిశీలించినప్పుడు మరి ఈ రాశి వారికి బుధుడు బాధకుడు, అంటే సప్తమ దశమాధిపతిగా ఉండడం జరుగుతుంది. మరి దిశోభావ రాశుల వారికి, లగ్నాల వారికి సప్తమాధిపతి బాధకుడు అవుతూ ఉంటాడు. అంటే బాధకుడు ఏమైందంటే మనకి కొన్ని సందర్భాల్లో ఏదైనా ఒక విషయాన్ని గుర్తు చేయడం, అలాగే మనల్ని ప్రతిక్షణం అబ్జర్వ్ చేస్తూ ఇబ్బంది పెడతా ఉంటారన్నమాట. ఈ బాధకుడు అన్న వాళ్ళు ప్రతి ఓడి జాతకంలో ఉంటుంటాడు ఎవడో ఒకడో. వాడు ఏం చేస్తుంటాడు, మనం చేసే ప్రతి పని విమర్శిస్తూ ఉంటాడు అన్నమాట. ఆ విధంగా ఉంటుంది. ఇది ఎల్లవేళలా ఉపయోగపడదు. ఈ బాధకుడు అన్నది జాతకుడి యొక్క ఆయుష్ కంప్లీట్ అయినప్పుడు, ఏదైనా కొన్ని అనుకోని ఇబ్బందుల్లో ఎదుర్కొన్నప్పుడు, అంటే ఒక ప్రమాదాలు గట్టా జరిగినప్పుడు బాధకుడు ఆ సమయంలో మనకి కనబడుతూ ఉంటాడు. అది వారం రూపంలోనో ఏదో నక్షత్రం రూపంలోనో కనబడటం జరుగుతూ ఉంటుంది. దశ అంతర్దశ విదేశాల్లో ఉంటుంది. ఇది సంపూర్ణంగా వ్యక్తిగత జాతక పరిశీలించినప్పుడు ఇవన్నీ రావడం జరుగుతూ ఉంటాయి. మరి గోచార రీత్యా కూడా మనం పరిశీలించినప్పుడు బుధుడు సప్తమ దశమాధిపతిగా ఉంటాడు. అంటే
ధనుసు రాశి వారికి అందుకే ఉద్యోగం బాగుంటే వివాహం బాగుంటుంది. అంటే వివాహం భార్య అనుకూలంగా ఉంటారు. వివాహం భార్య అనుకూలంగా ఉంటే ఉద్యోగం వ్యాపారం అనుకూలంగా ఉంటుంది. ఈ రెండు లింకప్ అయి ఉంటాయన్నమాట. జాతకుడు ఎప్పటికీ ఆర్థిక పరిస్థితి వచ్చినా, ఎప్పుడు నష్టపోయినా భార్య దూరంగా ఉండడం, ఇబ్బంది పెట్టడం, విమర్శించడం జరుగుతూ ఉంటుంది. ఇది సింబాలిక్గా ఉంటుంది. కాబట్టి ధనుసు రాశి వారు వాళ్ళ టెక్నిక్ ఏంటంటే వాళ్ళ లైఫ్లో భార్యను జాగ్రత్తగా చూసుకుంటూ గౌరవప్రదంగా ఆవిడకి అడిగినవన్నీ ఇస్తుంటే మీ ఆదాయం బాగుంటుంది, మీ వృత్తి కూడా బాగుంటుంది, మిగతా సంబంధాలు కూడా అనుకూలంగా ఉంటాయి. ఇప్పుడు ఈ బుధుడు మీకు అష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు. సో దానివల్ల ఏముంటుంది, దశమాధిపతి అష్టమంలో రావడం వల్ల ఉద్యోగంలో ఆకస్మికంగా మార్పులు రావడం జరుగుతుంది. సప్తమాధిపతి ధనస్థానం అవడం వల్ల మీ యొక్క జీవిత భాగస్వామికి ఏదైనా ఉద్యోగమో వారికి ఆదాయమో పెరుగుతుంది. వారి యొక్క ఆయుష్ ఆరోగ్యం బాగుంటుంది. అత్తవారి ధనం మీకు రావడం జరుగుతుంది. అలాగే అత్తవారింట్లో కొన్ని సౌకర్యాలు పొందుతూ ఉంటారు, ఒక గౌరవాన్ని కూడా పొందుతూ ఉంటారు. మొత్తం మీద మీకు రెండు విధాలు కలిసి వస్తుంది. ఎవరైతే ఈ సమయంలో మీ వ్యాపారం చేద్దామని కానీ మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకుందామని ఆలోచన ఉంటే మీకు కావాల్సినటువంటి రుణ ప్రయత్నాలు కూడా ఈ సమయంలో ఫలిస్తాయి. అంటే ఇప్పుడు దశమాధిపతి అష్టమంలో ఉన్నాడంటే అక్కడికి 11లో ఉన్నాడనమాట. సడన్గా మీ యొక్క పై అధికారి సెలవు పెట్టడం వల్ల, వారికి ఏదైనా ఇబ్బంది రావడం వల్ల మీరు ఆ హోదాలో కూడా కొన్ని సందర్భాల్లో వెళ్తూ ఉంటారు. ఇది సాధారణంగా రాజకీయ నాయకుల్లో ఏ ప్రధానమంత్రి గారో ముఖ్యమంత్రి గారో సడన్గా అదృశ్యం అయినప్పుడు వారి ప్లేస్లోకి సడన్గా ఇంకోని పెడతా ఉంటారు. ఆ విధంగా మీకు అటువంటి అదృష్టం అంటే ఇతరులకి దురదృష్టం మీకు అదృష్టంగా మారుతుంది. ఆ విధంగా ఈ వృత్తిలో హోదా పెరిగే అవకాశం ఉంది. ఇంకా సడన్గా అదృష్టం ఏంటంటే ఈ జూలై 16 తర్వాత అక్కడ రవి కూడా కలుస్తున్నాడు. మీకు భాగ్యాధిపతి రాజ్యాధిపతితో కలిసి అష్టమ స్థానంలో సంచరిస్తూ ఉంటాడు. ఎప్పటిదాకా జూలై 16 టు ఆగస్టు 16 మధ్యలో. ఈ సమయంలో మీకు సడన్గా వృత్తిలో అభివృద్ధి రావడం జరుగుతూ ఉంటుంది. టెంపరీగా మీ పొజిషన్ పెరుగుతూ ఉంటుంది. మరి మన జాతకం బాగలేకుండా మిగతా వ్యక్తిగత జాతకంలో సరైనటువంటి దశ లేనప్పుడు ఉన్న పదవి కూడా పోవచ్చు, ఉన్న ఉద్యోగం కూడా పోగొట్టుకోవచ్చు. అది జరగవచ్చు, ఇది జరగవచ్చు. మొత్తం మీద ఇటు ఉద్యోగానికి ఇబ్బంది పెడితే సప్తమానికి ధనస్థానం కాబట్టి భార్య వల్ల, జీవిత భాగస్వామి వల్ల, పార్ట్నర్స్ వల్ల విభేదం కలగవచ్చు. అంటే వ్యాపారంలో నష్టపోతే మీ పార్ట్నర్స్ మిమ్మల్ని నిందించి వాళ్ళు బయటికి వెళ్ళిపోవచ్చు. సో ఏదైనా ఇది మంచి చెడు అన్నది అష్టమం ఎప్పుడు కూడా సడన్గా ఆల్ ఆఫ్ ది సడన్ ఇస్తుంటుంది. కాబట్టి అది ఏవైనా కొన్ని సందర్భాలు ఎలా ఉండదంటే ప్రజెంట్గా మీకు ఏదైనా ఇబ్బంది కలిగింది, ఉద్యోగం పోయింది, అది ఇబ్బంది అవుతుంది. కానీ దాని తర్వాత వచ్చే బెనిఫిట్స్, మీరు ఇంకో ఉద్యోగంలోకి వెళ్ళడము, ఇంకో వ్యాపారం ప్రారంభించి సడన్గా లైమ్ లైట్లోకి రావడం, అదృష్టం కూడా కలిసి రావచ్చు. ఏదైనా అది ఇది కూడా జరిగే అవకాశం ఉంది. బట్ ఏదైనా భాగ్య రాజ్యాధిపతులు కలిసి ఉన్నప్పుడు జాతకుడికి వృత్తిపరమైనటువంటి సక్సెస్ ఉంటుంది. పుణ్య కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. కొన్ని మంచి వార్తలు వింటారు బుధుడి వల్ల, కొన్ని అనుకోని వార్తలు, చెడ్డ వార్తలు కూడా రవి కారణం వల్ల వినే అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా ఈ జూలై 18వ తారీఖు నుంచి ఆగస్టు 11 మధ్యలో ఈ బుధగ్రహం వక్రించినప్పుడు కొంతవరకు వృత్తిపరమైనటువంటి మార్పులు రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే కొంతమందికి వేరే అవకాశాలు కూడా రావడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ఈ బుధుడు కర్కాటక రాశిలో ప్రయాణిస్తున్నటువంటి అయితే ఇంచుమించుగా ఆగస్టు 30 వరకు, అంటే జూన్ 22 నుంచి ఆగస్టు 30 మధ్యలో 100% ఈ ధనుసు రాశి వారికి వృత్తిపరమైనటువంటి చేంజెస్ 100కి 100 రావడం జరుగుతుంది. అలాగే వివాహానికి సంబంధించినటువంటి ఏదో ఒక సమస్య ఈ సమయంలో వచ్చే అవకాశం ఉంటుంది. సాధారణంగా నవగ్రహాలకి పరిహారం చేస్తున్నప్పుడు కొన్ని గ్రహాలకి, అంటే ఎక్కువ పాపగ్రహాలు అనుకోవచ్చు, అతి నెమ్మదిగా సంచరించే గ్రహాలు అనుకోవచ్చు, వాటికి పరిహారం చేసినప్పుడు ఎక్కువగా 40 వారాలు ఇలాగా ఎక్కువ రోజులు చేయవలసి ఉంటుంది. అంటే మనకు శనికి కానీ రాహుకేతువులకు కానీ పరిహారం చేస్తున్నప్పుడు దీర్ఘకాలంగా ఆ పరిహారం మనం చేయవలసి ఉంటుంది. ఒక 18 వారాల పాటు కొంతమంది చెప్తూ ఉంటారు, 40 వారాల పాటు కొంతమంది చెప్తూ ఉంటారు. ఏదైనా వాటికి ఎక్కువ టైం పడుతుంది మనకి వాటి యొక్క అనుగ్రహం పొందాలంటే. బట్ కానీ ఈ బుధగ్రహం చాలా తొందరగా అనుగ్రహాన్ని ఇస్తుంది అన్నమాట. సాక్షాత్తు బుధుడు
విష్ణుమూర్తి స్వరూపంగా ఉండడం జరుగుతుంది. అలాగే విఘ్నేశ్వరుడు కూడా మరి ఆ స్వామి యొక్క అంశే కాబట్టి విద్యార్థులు, వ్యాపారస్తులు విఘ్నేశ్వరుణ్ణి బుధవారం రోజు గరికతో అర్చన చేయడం వల్ల మీరు బుధగ్రహ అనుగ్రహాన్ని పొందుతారు. అలాగే ఆకుపచ్చ రంగు కలర్ ఎక్కువగా వాడటం వల్ల మీరు ఏదైనా పక్షులకి, ఎక్కువగా రామచిలుకలకి జాంపండు ఆహారంగా పెట్టమని చెప్తారు. ఇప్పుడు రామచిలుకలు లేవు కాబట్టి ఏదైనా పక్షులకి, ముఖ్యంగా పెసలు ఆహారంగా వేయడం వల్ల, అలాగే విద్యార్థులు చదువుకునే పిల్లలకి, స్టూడెంట్స్కి పుస్తకాలు అంటే నోట్బుక్స్, పెన్నులు, పెన్సిళ్ళు వగైరా వారికి పంచి పెట్టడం వల్ల విద్యార్థులకి, వ్యాపారస్తులకి అనుకూలత ఏర్పడుతుంది. అలాగే వివాహం అవటం లేదు, పెద్ద పెద్ద సమస్యలు ఉన్నాయనుకున్న వాళ్ళు వెంకటేశ్వర స్వామి ఆలయంలో వీలైతే ఒకసారి కళ్యాణం జరిపించుకుంటే అన్ని రకాల సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది. అది సాధ్యం కాని వాళ్ళు బుధవారం రోజు మరి స్వామివారికి తులసి మాల లేదా తులసి దళాలతో అర్చన చేయించుకొని స్వామివారి యొక్క ఆశీస్సులు, తీర్థప్రసాదాలు తీసుకొని విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేయడం కానీ, వినటం కానీ, లేదా గోవింద నామాలు చదవడం వల్ల స్వామి అనుగ్రహం కలుగుతుంది. సో ఆ విధంగా పరిష్కారం చేసుకోవచ్చు. ముఖ్యంగా బుధవారం రోజు అంటే ప్రతిరోజు కూడా తినచ్చు. నానబెట్టినటువంటి పెసలు ప్రతిరోజు తినడం వల్ల కానీ, బుధవారం తినడం వల్ల కానీ విద్యార్థులకి జ్ఞాపక శక్తి పెరుగుతుంది, పెద్దవాళ్ళకి వ్యాపార అభివృద్ధి కలుగుతుంది. ఇంకా వ్యాపారంలో అభివృద్ధి కావాలి, ఏదైనా ఒక కార్యక్రమం చేపడుతున్నాం, అది కంపల్సరీగా సక్సెస్ కావాలంటే ఒక మంగళవారం రోజు ఆంజనేయ స్వామి ఆలయంలో, రామాలయం ఉంటే రామాలయం, మంగళవారం రోజు పానకం, వడపప్పు నైవేద్యంగా పెట్టి భక్తులకి పంచిపెట్టడం వల్ల 100% ఎటువంటి కార్యమైనా ఖచ్చితంగా అది సాధ్యం అవడం జరుగుతూ ఉంటుంది. మరి రాబోయే ఆషాఢ మాసంలో మరి ఇప్పుడు జగన్నాథ స్వామి వారి రథయాత్ర జరిగే రోజు తిలకించడం కానీ, మీ గృహంలో స్వామివారిని అంటే జగన్నాథ స్వామి ఆలయం అవ్వచ్చు, కృష్ణ దేవాలయం అవ్వచ్చు, వెంకటేశ్వర స్వామి దేవాలయంలో వీలైతే అప్పాలు నైవేద్యంగా పెట్టి అది భక్తులకు పంచిపెట్టడం వల్ల, అలాగే టీవీలో ప్రత్యక్ష ప్రసారంగా వస్తున్నటువంటి రథయాత్ర వీక్షించడం వల్ల అటు వివాహం కాని వారికి కానీ, సంతానం కాని వారికి కానీ 100% ఒకవేళ మీకు అవకాశం ఉంటే ప్రత్యక్షంగా ఆ రథయాత్ర తిలకించండి. అవసరమైతే అందులో పాల్గొండి. మనకి ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి ఇస్కాన్ టెంపుల్లో కూడా ఈ రథయాత్ర చేస్తూ ఉంటారు. దాంట్లో పాల్గొని చేయడం వల్ల సంతాన యోగం 100% జరుగుతుంది. స్వస్తి.